వాల్యూస్ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు గవర్నమెంట్లు పాలిటిషియన్స్‌లను నమ్ముతారో నమ్మరో, అందరూ కొంచెం అటు ఇటు ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్ముతాము, దాని తర్వాత చూసుకుంటాము అన్నట్టు ఉంటారనుకోండి ప్రజలు. మన భారతదేశం ఎలక్టరేట్ చాలా 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 ఇంటెలిజెంట్. ఆహ్, నమ్ముతారో లేదో కానీ మీరు కోట్లనైతే ఖచ్చితంగా నమ్మండి. ఎందుకంటే ఇక్కడ ఎవిడెన్స్ అంటే ఈ పార్టీ చేసే అంటే ఫలానా పార్టీ చేసినందుకే మేము పెద్ద నిక్కచ్చు గల నాయకులము, మేము జైల్లో ఉన్నాము, మా మీద రాజ్యాంగపరమైన కుట్ర జరుగుతుంది, పొలిటికల్ వెండెట్టా అయితుంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఆడదాన్ని, లేకపోతే నేను ఢిల్లీని ఏందో బాగు చేసేసిన ఏదో గొప్ప గురువునైపోతాను, లేకపోతే ఉద్ధరించేస్తాను భారతదేశాన్ని అని అంటే అది కాదండి. ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీనైనా ఎవరి మీదనైనా సరే స్టెప్స్ తీసుకుండొచ్చు, కానీ అక్కడ ఆధారాల గురించి వీళ్ళు ఎవరైనా ఒక్క మాట మాట్లాడతలేరు. ఆధారాలు ఎవరైనా అక్కడ పోయి పెట్టారా, ఎవరైనా అంత పెద్ద మొత్తం డబ్బు మీకు ఇచ్చి ఇలా వెళ్ళండి, ఇలా ఇలా దాన్ని ఖర్చు పెట్టండి అని చెప్పారా? దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టులు ఇప్పటి వరకు వాళ్ళకు రిలీఫ్ ఇవ్వలేదు. పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 17, సెక్షన్ 19. సెక్షన్ 17 సర్చ్ అండ్ సీజర్ అంటే మీ ఇల్లు లేకపోతే మీ ఆఫీసు, మీ కార్యాలయము నీ సర్చ్ చేసే వారెంట్ అన్నమాట. సెక్షన్ 19 ఏమో అరెస్ట్. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోరకుండా ఫస్ట్ పోయి డైరెక్ట్లీ సుప్రీంకోర్టులో బెయిల్ కోరుతారు. అది రాజ్యాంగానికి, ఐపీసీకి, సిఆర్పిసికి అన్నిటికీ విరుద్ధం. ఎందుకంటే బెయిల్ ఎక్కడ కోరుతారు? న్యాయము సామాన్యులకు ఒకలాగా, లేకపోతే చీఫ్ మినిస్టర్కో ప్రైమ్ మినిస్టర్కో ఒకలాగా ఉండదండి. బెయిల్ కోరేది ట్రయల్ కోర్టులో. ట్రయల్ కోర్టు కొట్టేస్తే హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు కొట్టేస్తే అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు. మీరు ఉరుక్కుంటూ మీరు సుప్రీంకోర్టుకి బెయిల్కి వెళ్తే సుప్రీంకోర్టు మీకు ఎందుకు ఇవ్వాలండి బెయిల్? అండ్ ఇంకోటి, ఢిల్లీ హైకోర్టు నిన్న క్లియర్గా ఏమన్నది, అరెస్ట్ మీద అరవింద్ కేజ్రీవాల్ నా అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఇల్లీగల్? పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 17 కింద సర్చ్ చేసిండు, వాళ్ళు సర్చ్ వారెంట్ తోని వచ్చిండు, ఉట్టిగొచ్చి సర్చ్ చేయలేరు. ఓకే, ఆ సర్చ్ చేసిన తర్వాత అంటే మీ ఆఫీసు, ఇల్లు అదంతా దర్యాప్తు చేసిన తర్వాత సెక్షన్ 19 కింద మిమ్మల్ని అరెస్ట్ చేసిండు, అది కూడా అరెస్ట్ వారెంట్ తో అరెస్ట్ చేసిండు. సో అక్కడ ఇల్లీగాలిటీ ఎక్కడ? సరే, మిమ్మల్ని ఎందుకు, ఏమీ అక్కడ ఎవిడెన్స్ లేదు, నా అరెస్ట్ ఇల్లీగల్, నాకు దీంతో ఏమీ పని లేదంటే ఇదంతా ఏంది అంటే వాళ్ళు చూపెట్టిండు. ఈడీ ఎవిడెన్స్ గా ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ చూపెట్టి ఇవంతా ఏంది, ఇవి ఉన్నప్పుడు మేము మీ అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పేసి మేము మిమ్మల్ని ఎలా వెళ్ళనిస్తాము అని సూటిగా అడిగింది ఢిల్లీ హైకోర్టు. అందుకోసమే కొట్టేసింది కేసుని. సో వీళ్ళు నేరం చెయ్యలేదంటే మీడియా ముందు, ప్రజల ముందు కాదు, కోర్టులో వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. మమ్మల్ని ఎక్విట్ చేయండి, మేము నేరం చేయలేదు. అప్పటి వరకు రాజ్యాంగం కింద వాళ్ళు జస్టిస్ సిస్టంతో సహకరించవలసిందే.